ఈరోజు గుమ్మడికాయ పచ్చడి చేసుకుందామా. చిన్న ముక్క బూడిద గుమ్మడికాయ ముక్కలు కోసి ఆడబెట్టుకోవాలి. చిన్న మామిడికాయ ముక్క, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ రెడీ చేసుకుని ఆడబెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ కళాయిలో వేసేసా. ఇప్పుడు అవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు పప్పు కోసం ఇవన్నీ వేసే కదా, వేగుతున్నాయి. వేగేటప్పుడు అదేగాక గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు కూడా వేగుతున్నాయి. ముక్కలు మంచి మగ్గినాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు పులుపుదనం కోసం కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు మీరు. కొంచెం పసుపు వేసా, 1 స్పూన్ సాల్టు. కాకపోతే మీరు తినే సాల్ట్ బట్టి వేసుకోండి, అంతేగాని ఎంత కావాలో అంత వేసుకోండి. ఎండుమిర్చి కూడా అంతే, అప్పుడే మగ్గిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో. ధనియాలు, జీలకర్ర అన్నీ గుమ్గుమ్మ వాసన వస్తున్నాయి. హెల్త్కి మంచిది కదా గుమ్మడికాయ, అందుకే గుమ్మడికాయ చట్నీ. ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోయింది అన్నమాట. చట్నీ మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపు మోగుతుందా చూడండి. ఏం లేదు, సింపుల్గానే కరివేపాకు, కొంచెం ఆయిల్, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయలు, అంతా ఇంగువ వేస్తున్నా చూడండి. అయిపోయింది, అవసరం లేదు. స్టవ్ కట్టేసి తాలింపు వేసేసి ఎక్కువసేపే మగ్గక్కర్లేదు. అయిపోయింది. హెల్త్ కొంత మంచిగా గుమ్మడికాయ చట్నీ చూడండి, కలర్ఫుల్గా ఉంది. గుమ్మడికాయ చట్నీ రెడీ.